దక్షిణాది సినీ రంగంలో శరవేగంగా పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా కాలీవుడ్ ను దశాబ్దాలుగా ఏలిన అగ్ర హీరోలు తమ స్థానాలను ఖాళీ చేస్తున్నారు. ఫలితంగా టాలీవుడ్ స్టార్లకు తమిళ మార్కెట్లో కొత్త అవకాశాలు తెరుచుకుంటున్నాయి. మరి కాలీవుడ్ కు దూరం అవుతున్న ఆ హీరోలు ఎవరు? ఏ టాలీవుడ్ హీరోలు అక్కడ పాగా వేస్తున్నారు? తెలియాలంటే వాచ్ ది స్టోరీ. దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం బీభత్సమైన మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాట గత కొన్ని దశాబ్దాలుగా ఏలిన అగ్ర హీరోల స్థానాలు ఇప్పుడు ఖాళీ అవుతున్నాయి. దళపతి విజయ్ తన రాజకీయ ప్రస్థానం కోసం సినిమాలకు స్వస్తి పలకడం ఒక పెద్ద మలుపు. రజనీకాంత్ వయస్సు రీత్యా సినిమాల వేగం తగ్గించేశారు. ఇక కమల్ హాసన్ సినిమా పాలిటిక్స్ అంటూ రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు. అజిత్ కుమార్ తన వ్యక్తిగత అభిరుచులకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక రేసులో ఉన్న సూర్య, ధనుష్, విక్రమ్ వంటి వారు సరైన సక్సెస్ లేక ఫామ్ లోకి రావడం కోసం ఇబ్బంది పడుతున్నారు. ఇక ఈ పరిణామాలు టాలీవుడ్ స్టార్ హీరోలకు నయా మార్కెట్ ను ఓపెన్ చేస్తున్నాయని టాక్ వినిపిస్తోంది. తమిళనాడులో ఒక హీరోకి నెంబర్ 1 స్థానం దక్కాలంటే కేవలం కలెక్షన్లు ఉంటే సరిపోదు. అక్కడ బలమైన మాస్ ఫాలోయింగ్ ఉండాలి. విజయ్ తర్వాత ఆ స్థాయిలో మాస్ పల్స్ పట్టుకోగలిగిన హీరో అక్కడ ప్రస్తుతం లేరు. సరిగ్గా అదే సమయంలో మన తెలుగు హీరోలు పాన్ ఇండియా ఇమేజ్ తో దూసుకుపోతున్నారు. ఇప్పటికీ మన సినిమాలకు తమిళనాట మంచి ఆదరణ లభిస్తోంది. ఇక ఈ గ్యాప్ ను మన హీరోలు పక్కా ప్లానింగ్ తో భర్తీ చేస్తే కాలీవుడ్ మార్కెట్ ను ఏలడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. తమిళనాడులో ముందంజలో అల్లు అర్జున్, ప్రభాస్ ఉన్నారు. తమిళ డైరెక్టర్ల క్రేజ్ ను వాడుకోవడంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అందరికంటే ముందున్నారు. ప్రస్తుతం ఆయన అట్లీ, లోకేష్ కనకరాజు లాంటి స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తున్నారు. మరోవైపు ప్రభాస్ బాహుబలి సమయం నుండే అక్కడ బలమైన పునాది వేసుకున్నారు. ఆయన చేసే భారీ బడ్జెట్ సినిమాలు కాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసే సత్తా ఉన్నవే. ఇక రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరికి RRR తో కాలీవుడ్ లో మంచి క్రేజ్ వచ్చింది. శంకర్ తో చేసిన గేమ్ చేంజర్ హిట్ అయి ఉంటే ఇప్పటికే రామ్ చరణ్ కి కాలీవుడ్ లో మంచి మార్కెట్ ఓపెన్ కావాల్సిందే. ఇప్పుడు చరణ్ చేస్తున్న పెద్ది, తారక్ చేస్తున్న నీల్ సినిమా తమిళ ప్రేక్షకులను మెప్పిస్తే అప్పుడు వీరికంటూ అక్కడ ఓన్ మార్కెట్ క్రియేట్ అవుతుందేమో చూడాలంటుంది ట్రేడ్ వర్గం. ప్రస్తుతం చేస్తున్న వారణాసి ఏమాత్రం మెప్పించినా మహేష్ కు కూడా మంచి మార్కెట్ క్రియేట్ అవుతుందనే అంచనాలున్నాయి. తమిళ సినీ చరిత్రలో ఎప్పుడూ లేనంతగా ప్రస్తుతం అక్కడ స్టార్ పవర్ కొరత కనిపిస్తోంది. ఇక మన హీరోలు కేవలం అనువాద చిత్రాలకే పరిమితం కాకుండా నేరుగా తమిళ దర్శకులతో సినిమాలు చేస్తూ అక్కడ ప్రమోషన్లపై ఫోకస్ పెంచితే తమిళ నేల మీద పట్టు సాధించడం ఖాయం. ఇక టాలీవుడ్ తన సామ్రాజ్యాన్ని తమిళ నేల మీద విస్తరించుకోవడానికి ఇంతకంటే మంచి సమయం మళ్లీ రాదన్నది అనుభవజ్ఞులు చెబుతున్న మాట. ఇది వాల్టీ స్క్రీన్ టైం. మరో స్క్రీన్ టైం తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ స్టూడియో 1.